నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిఖితా రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవానీ దీప్తి, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అట్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఇవాళ మనము బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో చాలా డౌట్స్ ఉంటాయి. పలానది తినొచ్చు, పలానది తినకూడదు, మిల్క్ అనేది ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫుడ్ సరిపోతుందా లేదా అనే దానికి డాక్టర్ భవానీ దీప్తి తోటి మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డయట్లో చాలామంది మదర్ సర్టన్ ఐటమ్ తీసుకోవటం వల్ల బేబీకి దానివల్ల ఇబ్బంది వస్తుంది, బికాస్ బేబీ తల్లిపాలు తీసుకుంటుంది అనేది ఉంటుంది. సో పెరుగు తినకూడదు, విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోకూడదు అనే చాలా డౌట్స్ ఉంటాయి. ఎస్ సో ఈ ప్రాబ్లం అనేది, ఈ డౌట్ అనేది చాలా మంది మదర్స్లో ఉంటుందండి. యాక్చువల్గా ఫస్ట్ టైం మదర్స్లో చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఈ కొన్ని మిత్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఇట్. ఈవెన్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మదర్స్ ఆల్సో హ్యావ్ లాట్స్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్. సో ఏమి తింటే బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, పాల ద్వారా ఏది ఇబ్బంది వెళ్లకుండా ఉంటుంది అంటే, యాక్చువల్గా అయితే తను తినే ఫుడ్కి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదండి. ఈ ఇంట్లో నార్మల్గా ఎట్లయితే తింటామో అవన్నీ కూడా తినచ్చు. కాకపోతే కొంచెం స్పైస్ అనేది తక్కువ చేసి తింటే మీ తల్లికి అరిగించుకోవడానికి ఇబ్బంది ఉండదు, బిడ్డకు కూడా కడుపు నొప్పి రాకుండా అవకాశం ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ని చూస్తే, మేము నా బత్తాయికాయలు తిన్నా, లేకపోతే దానిమ్మకాయలు తిన్నా, లేకపోతే లెమన్ నిమ్మకాయ తీసుకున్నా, లేకపోతే కర్డ్ తీసుకున్నా, బనానా తీసుకున్నా, బేబీకి జలుబు రావడం కానీ, బేబీకి తెమడ రావడం కానీ, దగ్గు రావడం కానీ జరుగుతుందేమో అనే ఉద్దేశంలో యాక్చువల్గా అయితే తీసుకోరు చాలామంది కూడా. కానీ మనం ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి చూస్తే, నిమ్మకాయ కానీ, నారింజ కానీ, బత్తాయికాయ కానీ, ఇట్లాంటివన్నీ చూస్తే వీటిల్లో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శీతాకాలంలో మనకి ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ జలుబులు దగ్గులు రాకుండా వైటమిన్ సి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో పెరుగుకొస్తే, పెరుగులో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల అరుగుదలకి బాగుంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది, అంతే తప్ప బిడ్డకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. బిడ్డకే కాదు, తల్లికి కూడా. సో తల్లికి నార్మల్ కానుపైన లేకుంటే సిజేరియన్ అయినా కానీ కానీ వూండ్ హీలింగ్ ఏదైతే ఉంటుందో, ఈ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల హీలింగ్ అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్. సో ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డైట్తో పాటు ఎప్పుడైతే ఫీడింగ్ ఇవ్వాలనుకుంటున్నారో ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ 80% నీరే కాబట్టి, సో వాళ్ళు దాంతోపాటు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, జ్యూస్, వాటరు ఇట్లాంటివి అరగంట ముందు ఎక్కువ తీసుకోవటం వల్ల బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు, మీరు వాటర్ తాపించండి బేబీకి, గ్రైప్ వాటర్ తాపించండి బేబీకి, బేబీ ఏడుస్తుంది అందువల్ల అది తాపండి, బేబీకి నీరు సరిపోవట్లేదు అందుకని వాటర్ తాపండి అనేది చెప్తారు. సో యాజ్ అ ప్రోటోకాల్ అయితే 6 నెలల వరకు ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ తప్పించి వాటర్ కానీ అవి ఏవి ఇవ్వకూడదు. సో డాక్టర్ భవానీ మీకు అసలు ఎట్లా మీరు చెక్ చేసుకోవాలి, ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది చెప్తారు. సో ఈ ప్రీలాక్టియల్ ఫీడ్స్ ఏవైతే ఉన్నాయండి, హనీ ఇవ్వడం కానీ, తేనె ఇవ్వడము, తులసి నీళ్ళు ఇవ్వడము, లేకపోతే ఉత్తగా పాలు మట్టుకేస్తే సరిపోవేమో నీళ్ళు ఇద్దాము అనేది ఇవ్వడం అనేది ఎలాంటి అవసరము లేదండి. వీటికి ఉత్తగా తల్లిపాల మీద బిడ్డ చాలా చక్కగా శుభ్రంగా పెరుగుతారు. సో తల్లిపాల వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే అసలు మనం మాట్లాడుకోనక్కర్లేదు. వందలు వేలు కాదు, లక్షల బెనిఫిట్స్ ఉన్నాయి. సో తల్లిపాలు తప్ప ఫస్ట్ 6 months మేడం చెప్పినట్టు ఇంకా ఏది కూడా బేబీకి అవసరం లేదు. సో పాలు అనేవి సరిపోతున్నాయా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మదర్స్కి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మదర్స్కి. సో మేము యాజ్ అ పీడియాట్రిషియన్స్, యాజ్ డాక్టర్స్ మేము ఏం చెప్తామంటే, మేము వెన్ అ మదర్, ఒక ఫ్యామిలీ ఇట్లా పాలు సరిపోతున్నాయా లేదా అనే ఒక డౌట్తో వస్తే మేము మదర్ని చూస్తామండి, బేబీని కూడా చూస్తాం. సో ఫస్ట్ మదర్ని చూసినట్టయితే తను బేబీ గురించి ఆలోచించినప్పుడల్లా, లేకపోతే బేబీకి ఫీడ్ ఇచ్చే ముందు తనకి ఫుల్ అనిపిస్తుందా లేదా, తనకి పాలు ఉన్నట్టు అనిపిస్తుందా లేదా, బేబీ పాలు తాగినప్పుడు బేబీ ఎట్లా తాగుతున్నాడు, ఎంతసేపు తాగుతున్నాడు, 5 నిమిషాలు 2 నిమిషాలు తాగుతున్నారా, లేకపోతే 10 నుంచి 15 నిమిషాలు తాగుతున్నా, తాగినాక ఎంతసేపటికి మళ్ళీ పాల కోసం ఏడుస్తున్నాడు. అండ్ తల్లి చూసుకోవాల్సింది బిడ్డ దగ్గర ఏంటంటే, ఎన్నిసార్లు బేబీ యూరిన్ వెళ్ళాడు, ఎన్నిసార్లు బేబీ మోషన్ పాస్ చేస్తున్నారు. అర్థమైంది అనుకుంటాను. రెండోది వచ్చేసి బేబీని చూస్తే, వెన్ వి లుక్ ఎట్ ద బేబీ, సో మేము చూసేది బేబీ బరువు ఎట్లా పెరుగుతున్నారు, లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇన్ని రోజులకి ఎంత బరువు పెరిగారు,
ఎన్ని అవర్స్ నిద్రపోతున్నారు బేబీ, అండ్ ఎన్నిసార్లు యూరిన్ అండ్ మోషన్ పాస్ చేస్తున్నారు, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే ఈ టైంకి ఒక 2 months బేబీ చేయగలిగిన పనులన్నీ మన దగ్గరకు వచ్చిన బేబీ చేయగలుగుతున్నారా లేదా, 6 months ఉన్న బేబీ ఇప్పుడు కూర్చోగలుగుతున్నారా లేదా, బోర్లా పడ్డారా లేదా, ఇట్లాంటివన్నీ చూసుకోవడం వల్ల మనకు ఒక ఎస్టిమేట్ అనేది వస్తుంది. అండ్ ఇంకొన్ని విషయాలు ఏంటంటే నార్మల్గా పాలిచ్చే తల్లులకి బిడ్డ గురించి ఆలోచించినప్పుడు ఆర్ బిడ్డకి పాలు ఇవ్వాలి అన్నప్పుడు జస్ట్ బిడ్డ ఏడుపు విన్నప్పుడు కూడా పాలు అనేది నిండిపోవడం, తనకి ఫుల్గా హెవీగా అనిపించడము ఛాతీలో, ఆ తర్వాత పాలు బయటికి రావడము, ఇట్లాంటివన్నీ మనకి పాలు సరిపోతున్నాయా లేదా అనే విషయం చెప్తాం. లేదు మాకు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే మాకు తెలియాలి, ఎందుకంటే బిడ్డ తన దగ్గర పాలు తీసుకుంటున్నప్పుడు తనకి ఎంత అనేది తెలియదు, వాల్యూమ్ ఎంత తీసుకుంటున్నాడు అనేది తెలియదు. సో చేత్తో కానీ బ్రెస్ట్ పంప్ కానీ యూజ్ చేసి తీసిన పాలు ఒక ఐడియా వచ్చేస్తుంది, మీకే ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని పాలు వస్తున్నాయి అనేది. సో దాంతోనే మీకు అష్యూరెన్స్ వస్తుంది ఎలా ఉంది ఏంటి, బేబీకి సరిపోతుందా లేదా అనే విషయం. సో ఇప్పుడు మదర్స్కి ఒకవేళ నిపిల్ అనేది క్రాక్ ఉన్నా లేకుంటే ప్రీటర్మ్ బేబీస్ ఉన్నప్పుడు ఈ బ్రెస్ట్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇచ్చేదానికే మనం బ్రెస్ట్ పంప్ అనేది వాడతాం. సో ఆ పంప్ ఒకసారి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫీడ్ ఎన్ని అవర్స్లో ఇవ్వాలి అనేది కొంచెం క్లారిటీ ఇస్తారా? షూర్. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రీటర్మ్ బేబీ అయినా, బేబీ మదర్ దగ్గర లేకపోతే చిన్న బేబీ ఇంకా పట్టుకుని తాగడం రాలేకపోయినా ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్స్ వర్కింగ్ మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి పెట్టినా కూడా నార్మల్ ఈ చలికాలంలో ఈ టెంపరేచర్లో మనం 4 నుంచి 6 గంటల వరకు మిల్క్ని నార్మల్గా స్టోర్ చేయొచ్చు. ఒకవేళ నార్మల్ ఫ్రిడ్జ్ అంటే 4 degrees సెంటీగ్రేడ్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే, డీప్ ఫ్రీజర్ కాకుండా నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టినట్టయితే 1 day లోపు యూస్ చేయాలి. వితిన్ 24 hours మనం ఆ పాలని బిడ్డకి ఇచ్చేయాలి. లేదు ఫ్రీజర్లో పెట్టడం జరిగినట్టయితే 3 to 6 months వరకు కూడా ఆ మిల్క్ని ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి అప్పుడు బేబీకి ఇవ్వచ్చు. ఈ మిల్క్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత దాన్ని బాయిల్ చేయకూడదండి, తీసి దాన్ని బయట పెట్టి అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అది బేబీకి ఫీడింగ్ ఇచ్చేయాలి. దాన్ని ఒకసారి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొన్ని మిగిలాయని చెప్పి దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒకసారి తీసిన తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక వాడిన తర్వాత డిస్కార్డ్ చేయాలి, కానీ దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే తీసి పెట్టకూడదు. నెక్స్ట్ కామన్ డౌట్ ఏముంటుందంటే తల్లికి ఒకవేళ జలుబు దగ్గు ఉంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా అనేది. ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఒక మాస్క్ వేసుకొని చేతులు మంచిగా క్లీన్ చేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. రెండోది వచ్చేసి ప్రతిసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ముందు నిప్పిల్ ఏదైతే ఉందో దాన్ని సోప్ వేసి వాటర్ వేసి కడగకూడదు. మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది. సో ఫీడింగ్ ఇచ్చే ముందు హ్యాండ్స్ మట్టికి వాష్ చేసుకుంటే సరిపోతుంది. బ్రెస్ట్ నిప్పులు ఇవన్నీ కూడా మళ్ళీ వాష్ అయితే చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మిల్క్ న్యాచురల్గా పెరగటానికి తల్లి ఏం చేయొచ్చు ఆర్ మెడిసిన్స్ ఏవైతే ఇవ్వచ్చు అనేది మాట్లాడుకుందాం. సో బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఒకే అమౌంట్ ఆఫ్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఫస్ట్ మదర్కి ఫస్ట్ డే వచ్చే మిల్క్కి అదే మదర్కి 5 days ఆర్ 1 week తర్వాత వచ్చే మిల్క్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మొదట రోజైతే తల్లికి 50 ml మిల్క్ కూడా రాకపోవచ్చు. గ్రాడ్యువల్గా తను కోలుకుని లేచి నడుస్తూ ఫుడ్ తినడం స్టార్ట్ చేసినాక కొంచెం పాజిటివ్గా నొప్పి అంతా తగ్గి తను హెల్త్ ఇంకా బెటర్ అయ్యాక పోను గ్రాడ్యువల్గా మిల్క్ అనేది పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అది చాలా డైనమిక్ టాపిక్. ఒక రోజు ఉన్నట్టే ఇంకో రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టే 2 రోజులు అయ్యాక ఉండదు. బెటర్ అవ్వచ్చు, అట్లానే ఉండొచ్చు, లేకపోతే తగ్గచ్చు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే. సో ఈ 2 గుర్తుపెట్టుకున్నాక అసలు ఏమి తినాలి, సో ప్రతి మదరు పాలు రావడానికి మందులు వాడాలా, ఎప్పుడు వాడాలి అనే దాని గురించి మనం ఆలోచించినట్టయితే ప్రతి మదరు పాలు పడడానికి ఇంక్రీజ్ అవ్వడానికి మందులు అయితే వాడక్కర్లేదండి. ఏ మదర్ అయినా పాలిచ్చే తల్లి ఎస్పెషల్లీ ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ లాక్టేషన్. అంటే నా బేబీకి నేను పూర్తిగా 6 నెలల వరకు నేనే పాలిస్తాను, ఒకవేళ రాకపోయినా సరే నేను నా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుని పాలు నేనే ఇస్తాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నాకు పాలు వస్తాయి అనే ఒక యాటిట్యూడ్ ఉంటే దాంతోపాటు మంచి ఒక 6 to 8 hours 6 నుంచి 8 గంటల వరకు చక్కగా నిద్రపోవాలి. బేబీ పడుకున్నప్పుడల్లా తల్లి కూడా నిద్రపోవాలి.
దాంతోపాటు 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్, అంటే 5 నుంచి 6 లీటర్ల లిక్విడ్ తీసుకోవాలి. అది వాటర్ అయినా అవ్వచ్చు, కోకోనట్ వాటర్ అయినా అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్ అయినా అవ్వచ్చు, లేకపోతే జస్ట్ నీళ్ళల్లో లెమన్ అండ్ సాల్ట్ పిండుకునైనా వాటర్ తాగొచ్చు. ఎట్లా అయినా 6 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ అనేది బాడీలో ఉంటే, ఎనఫ్ హైడ్రేషన్ అనేది తల్లికి ఉంటే అప్పుడే పాలు మంచిగా వస్తాయి. మూడో విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే రిపీటెడ్గా పాలు ఇవ్వడం. పాలు రావట్లేదు అని ఇవ్వకుండా వదిలేస్తే పాలు ప్రొడ్యూసే కావాలి. సో పాలు ఇస్తూ ట్రై రాకపోయినా కూడా, ఫస్ట్ సెటిల్ అవ్వకపోయినా కూడా కరెక్ట్గా బిడ్డ పట్టుకున్నాడా లేదా తనని, కరెక్ట్గా తను నోట్లో లోపల పెట్టుకున్నాడా, సచ్చగలుగుతున్నాడా లేదా చూసుకున్నాక once in 2 hours ఆర్ ఎప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బేబీకి ఆకలేసిన ప్రతిసారి పట్టుకుని ఇస్తున్న కొద్దికి పాలు వస్తూనే ఉంటాయండి. సో అది యాక్చువల్గా డెలివరీ ఎట్లయితే నార్మల్గా జరుగుతుందో పాలు రావడం అనేది కూడా అది సృష్టి క్రియేషన్. సో దాన్ని ఎవరు ఆపలేరు, అది నార్మల్గానే జరిగిపోతుంది. రెండోది వచ్చేసి మనం మందులు ఎంతవరకు పనిచేస్తాయి అండ్ ఏం వాడాలి. సో మందుల విషయం పక్కన పెట్టేస్తే తల్లి నార్మల్గా తీసుకునే ఫుడ్లోనే నీళ్ళు అంటే లిక్విడ్తో పాటు నార్మల్గా తను తినే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్తో పాటు మధ్యలో 2-3 గంటలకు ఒకసారి ఫ్రూట్స్ తీసుకోవటము, డ్రై ఫ్రూట్స్ తీసుకోవటము, కొన్ని వెజిటబుల్స్ తీసుకోవటము, అన్నంలో కలుపుకుని కూరల్లో వేసుకుని తీసుకోవడము, ఇలా అన్నీ చేస్తూ ఉంటే డైట్లోనే కరెక్ట్గా వస్తుంది. సో ఏ ఫుడ్స్ తింటే మాకు పాలు బాగా వస్తాయి అని మీరు అడిగితే, ఫస్ట్ స్లీప్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ టు ద బాడీ. పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ద ఫస్ట్ నెసెసిటీ ఫర్ ద బాడీ. దాంతోపాటు ఫుడ్స్ దగ్గరికి వచ్చేస్తే క్యారెట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఎడిషన్స్ లైక్ కొన్ని సాంఫ్, వాము ఇలాంటివి వేసుకోవడం వల్ల పాలు రావడం అనేది ఉంటుంది. తర్వాత అవకాడో, కొన్ని ఫ్రూట్స్, ఇట్లా ఇవన్నీ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. మేము నాన్ వెజ్ తినచ్చా, పప్పు తినచ్చా అని చాలామంది అడుగుతుంటారు. పప్పు తినకపోతే బాడీకి హీలింగ్ అనేది, ప్రోటీన్ అనేది లేకపోతే బాడీకి హీలింగ్ అనేది ఉండదు. సో ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా పెంచవచ్చు? పప్పు, గుడ్డు, లేకపోతే మటన్ ఆర్ చికెన్, నాన్ వెజ్ ద్వారా కూడా ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పు కంపల్సరీ తీసుకోవాలి, పన్నీర్ ఆర్ సోయా కంపల్సరీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినగలిగిన వాళ్ళు చికెన్ ఆర్ మటన్ కీమా చేయించుకుని దాన్ని లైట్గా సాల్ట్, లైట్గా పెప్పర్ వేసుకుని తినేసిన మదర్కి బలం వస్తుంది. అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా, మదర్కి హీలింగ్ తొందరగా అవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మెడిసిన్స్కి వచ్చేస్తే, మెడిసిన్స్ అనేవి, గ్యాలప్టోకాక్స్ అనేవి తల్లికి ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ హైడ్రేషన్ అంటే నీళ్లు బాగా తాగడము, నిద్ర మంచిగా పోవడము, ఫుడ్ బాగా తీసుకున్నాకనే దానిపైననే మందులు పనిచేస్తాయి. ఈ మూడిట్లో ఏది జరగపోయినా మనం ఎన్ని మందులు వాడినా కూడా లాక్టేషన్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లానే మిగిలిపోతుంది. ఒకవేళ మీకు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుందో అది సరిపోతుందా లేదా అనే డౌట్ ఉంది, లేదా మీరు అసలు ఆ మెడికేషన్స్ వాడచ్చా అని తెలుసుకోవాలంటే మీ బేబీస్ని ఓపీకి తీసుకురండి. చెక్ చేసి డాక్టర్ భవానీ దీప్తి అవసరమా లేదా అనేది చెప్తారు. నమస్తే.